చెప్పి కేసును నేను వాదించిపిచ్చిన. శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్ల సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ను పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బయట పడేసిండు చంద్రశేఖరరావు. ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నారు. నేను ఆ మిత్రుడిని కోరదలుచుకున్నా, నేనేం అనదలుచుకోలే. చంద్రశేఖరరావు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు. ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకి వెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కొట్లాడింది నేను. ఆయనలో వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, నిరసన తెలపడానికి వీల్లేదు. పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయల్ల మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే, మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను. అందుకే ఇవాళ సోదరులారా, ఈ వేదిక మీద నుంచి నా మాదిగ సోదరులకు నేను చెప్తున్నా, సిరిసిల్ల రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన, అట్లూరి లక్ష్మణ్ని విప్పుగా అసెంబ్లీలో వేసిన, పాల్వాయి రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ చేసిన, ప్రీతం కుమార్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చిన. ఇవాళ నా పేసీలో ఐఏఎస్ అధికారి సంగీత సర్వే సత్యనారాయణ సెక్రటరీగా నా పేసీలో ఉందంటే ఒక మాదిగ బిడ్డకు అవకాశం ఇచ్చిన. ఇవాళ మిత్రుడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రకి ఇన్ఛార్జిగా ఈరోజు వారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇవి సరిపోతాయంటే ఇవి సరిపోవు. నాకు తెలుసు మీ జనాభా ఎంత ఉంది, మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది, మీ ఆవేదన, మీ ఆలోచన నాకు తెలుసు. అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో, పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా,